హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మా నెల్లూరులో ఫేమస్ ప్లేస్కి అయితే వచ్చేసాను. నెల్లూరు నగరవనం అని వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అనమాట. సో నేనైతే ఇక్కడికి రీచ్ అయిపోయాను. సో మనమైతే లోపలికి వెళ్ళిపోదాం రండి. ఎంట్రీ అవ్వగానే ఇక్కడ ప్లాన్స్ మనకి వెల్కమ్ అయితే చెప్తున్నాయి. అండ్ అక్కడి నుంచి లెఫ్ట్ తిరిగితే ఇక్కడ ప్లే గ్రౌండ్ అయితే ఏర్పాటు చేస్తున్నారనమాట పిల్లల కోసం. సో చాలా కూల్గా, చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ అలాగే నేను ఆఫ్టర్నూన్ 3కి వచ్చాను కాబట్టి వెదర్ క్లైమేట్ కొంచెం వర్షం వచ్చేలాగా ఉంది. నేను ముందుగానే అంబ్రెల్లా తెచ్చుకున్నాను అనమాట. అప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. నేను అంబ్రెల్లా వేసుకొని అయితే తిరుగుతూ ఉన్నాను, మొత్తం ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయి అని చెప్పని. చాలా డేస్ తర్వాత వచ్చాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చూద్దామని. ఫారెస్ట్ థీమ్తో అయితే రెడీ చేశారు. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ అయితే అరేంజ్ చేస్తున్నారనమాట. సో మొత్తం ఇక్కడ ప్లే గ్రౌండ్ దాటుకున్న తర్వాత ఇక్కడ ఒకటి ఈగిల్ థీమ్తో అయితే షాప్ అయితే రెడీ చేస్తున్నారనమాట. ఈ షాప్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ చూడండి, ఇదేదో నాగబంధం ఉన్నట్టు రెడీ చేసి పెట్టారు ఇక్కడ ఒక స్నేక్తో. అండ్ కొంచెం లోపలగా మీరు గమనిస్తే అక్కడ ప్లాంట్ దగ్గర అమ్మవారిని అయితే ఏర్పాటు చేస్తున్నారు. దాని పక్కన అయితే ఈ పీకాక్ అయితే ఉందన్నమాట. దూరం నుంచి చూస్తే రియల్ పీకాక్ లాగే ఉంది, బట్ దగ్గరికి వెళ్ళి చూస్తేనే అది రియల్ పీకాక్ కాదని అర్థమైంది. సో ఇక్కడ చూడండి, మొత్తం ప్లాంట్స్ అయితే వేసేసారు. ఇక్కడ ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయ్యింది కొంచెంగా. కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి అనమాట, ఫారెస్ట్ థీమ్ లాగా. అండ్ ఇక్కడ యోగా సెంటర్ కూడా ఉంది. నాకు చాలా బాగా అనిపించింది. బట్ ఇక్కడ కొంచెం డిఫెక్ట్ ఏదైనా ఉంది అంటే రోడ్ వేస్తే బాగుండు నడిచేదానికి. మట్టిలోనే నడుస్తూ ఉంటే మొత్తం వాటర్గా ఉంది వర్షం కారణంగా. ఈ ప్లేస్ అయితే హైలైట్ అసలుకి, నిజం చెప్పాలంటే చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. ఇక్కడ ఏమంత బురదగా వాటర్గా ఏం లేదు. సో నేనైతే ఫుల్ హ్యాపీ ఇక్కడ. బట్ కొన్ని ప్లేసెస్లో బురదగా ఉందన్నమాట వచ్చే రూట్. అక్కడ కొంచెం ఇలాగే రోడ్డు వేస్తే బాగుండు అనిపించింది. క్లైమేట్ అంతా చేంజ్ అయిపోతుంది. ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయ్యేలాగా ఉంది. చూడండి క్లైమేట్ అంతా ఎలా అయితే మారిపోతూ ఉందో. నేను ఈ టైంలో వచ్చాను ఇక్కడికి, ఎప్పుడూ రాలేదు. బట్ ఇప్పుడైతే చూడండి, ఇక్కడ కొన్ని ఫారెస్ట్ హౌసెస్ అంటే బ్యాంబూ హౌసెస్ లాగా కూడా ఉన్నాయి. ఈ హౌస్ని చూడగానే నాకు చైనా గుర్తుకొచ్చింది. చైనా వాళ్ళే కదా ఇలాగా రెడీ చేసేది అని చెప్పి కొంచెం చైనా థీమ్ లాగా అనిపించింది సడన్గా. చాలా బాగుంది ప్లెజెంట్గా వెదర్ అయితే. పైన అక్కడ ఆ గోపురం కూడా చూడండి ఎలా ఫిక్స్ చేశారో చైనా థీమ్తో. ఇక్కడ రాళ్ళు ఇవన్నీ, బట్ లోపల ఇంకా ఉన్నాయంట. బట్ నేను వెళ్ళలేదు, క్లైమేట్ అంతా మారిపోతూ ఉండేసరికి నేను దగ్గర ఉన్నవన్నీ చూసుకుంటూ వెళ్తున్నా అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ నేచర్కి, క్లైమేట్కి. చూడండి వాటరు బురదగా ఉంది నడిచే ప్లేసెస్ అంతా. ఏం చేస్తాం, వచ్చిన దానికి అంతా చూడాలి. ఇక్కడ టికెట్ అయితే 20 రూపీస్ అయితే తీసుకుంటున్నారు పర్ పర్సన్ అనమాట. ఇక్కడ చూడండి, దీనికోసమేనండి ఇలాంటి హౌసెస్ ఎప్పుడు చూస్తామని. హౌస్ అంటే హౌస్ కాదు, జస్ట్ వ్యూ పాయింట్ చూడడానికి ఇలా అయితే రెడీ చేశారనమాట. కొంచెం బ్యాంబూ హౌస్ టైప్లో అరేంజ్ చేశారు. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను రండి. ఇక్కడ చూడండి, లోపలికి వెళ్ళిన తర్వాత ఉందండి ఇక్కడంతా ఫుల్. చూడండి ఈ వర్షంకి ఈ ప్లేస్కి ఎంత బాగుందంటే, నిజం చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ అయితేనే చాలా బాగుంది అని చెప్పి అనుకుంటారు. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, ఒక పక్క వర్షం వస్తుంది, కొంచెం లైట్గా చినుకులు ఉన్నాయన్నమాట. నేనైతే గొడుగు వేసుకొని మరీ అన్నీ చూస్తూ ఉన్నాను. అస్సలు అనుకోలేదు ఇలాంటి టైంలో ఇలాంటి ప్లేస్కి వస్తానని. ఒక పక్క తుఫాన్ వచ్చి అందరూ ఎక్కడెక్కడ ఉంటే నేను మాత్రం చూడండి తుఫాన్లో అయితే వచ్చాను షికార్కి. యాక్చువల్గా నేను చిన్న పని ఉండి నెల్లూరు సిటీలోకి అయితే వచ్చాను అనమాట, కొంచెం చిన్న పని మీద. సో ఒకటేసారి చూద్దామని చెప్పి ఇలా అయితే వచ్చేసాను. ఇక్కడ కొంచెం రిపేర్ ఉంది, అది దాటుకొని అయితే వెళ్ళిపోదాం. చూడండి నేను బ్యాక్ కెమెరా తిప్పాను, ఫుల్ వర్షము. ఇందాక ఒక హౌస్ లాగా చూపించాను కదండి, అది అక్కడ అనమాట. ఇక్కడ నుంచి చూడండి క్లైమేట్ అంతా మారిపోతూ ఉంది. నేనైతే ఇది ఎక్కేసాను, బ్రిడ్జ్ లాగుంది పైకి ఎక్కుతున్నంతసేపు. నేను ఇక్కడైతే ఫుల్ హ్యాపీ. అక్కడ నా వెనక్కి కనిపిస్తున్న గోపురం చూసిన ప్రతిసారి నాకు చైనా వాళ్ళే గుర్తుకొస్తున్నారు. సేమ్ ఇలాగే వాళ్ళు కూడా పైకెక్కి ఇలా చూస్తా తింటూ వర్షంలో చూపిస్తుంటారు కొన్ని వీడియోస్. నాకు అవే గుర్తుకొచ్చాయి, మైండ్లో అవే రన్ అవుతున్నాయి. సో నేనైతే కింద దిగేసాను. మళ్ళీ ఇంకోటి ట్రీ హౌస్ ప్యాటర్న్లోనే ఇక్కడ ఇంకోటి కూడా అరేంజ్ చేస్తున్నారనమాట. ఎగ్జాక్ట్గా అసలు చూడండి కింద నుంచి నేను వీడియో తీస్తుంటే ఎంత బాగుందో.
సో ఫైనల్గా క్లైమేట్ కూడా చేంజ్ అయిపోతుంది. నేను కొన్ని ప్లేసెస్ అయితే చూసేసాను అనమాట. ఇంకా వర్షం వస్తుంది, మనం దూరంగా వెళ్ళిపోవాలి కాబట్టి నేను రిటర్న్ అయిపోదామని డిసైడ్ అయిపోయా. సో అందుకని ఒక్కసారిగా అన్ని వ్యూ పాయింట్స్ అయితే చూసుకొని రిటర్న్ అయిపోతున్నా అనమాట. యాక్చువల్గా వర్షం వస్తూ ఉంది, లేదంటే ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి లోపలికి వెళ్తే. సో దిస్ హ్యాపెన్ టుడే గైస్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అలా ఫాలో అయిపోండి గైస్.